హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో ఇలా వస్తుంది, చూసుకోండి. ఇక్కడ మీకు 2 ఎఫెక్ట్స్ ఇస్తాను, చూసుకోండి. ఓకే, మొత్తం లిరిక్స్ అని ఉంటుంది వీడియో. ఓకే, మీరు స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ 6.26 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ మొత్తం లైన్గా యాడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటో ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి. ఇక్కడ 8.21 మిల్లీ సెకండ్ దగ్గర వరకు ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో, మళ్ళీ ఇక్కడ 10.15 మిల్లీ సెకండ్ దగ్గర వరకు ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా కొంచెం మరి ఇంకో ఫోటో, ఇక్కడ నుంచి 12.14 మిల్లీ సెకండ్ దగ్గర వరకు ఒక ఫోటో, మళ్ళీ ప్లస్ సెకండ్ 14.15 మిల్లీ సెకండ్ దగ్గర వరకు ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటోని కొద్దిగా ఫుల్ సైజ్ చేసుకోండి, ఫుల్ కాంబినేషన్ చేసుకొని ఫోటోని ఇలా మీడియాలోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో 16.1 మిల్లీ సెకండ్ దగ్గర వరకు యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో 17.29 మిల్లీ సెకండ్ దగ్గర వరకు, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ ఇక్కడ 19.3 మిల్లీ సెకండ్ దగ్గర వరకు, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నుంచి వీడియో ఎండ్ వరకు ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం ఇలా యాడ్ చేసుకున్నారు కదా. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మనకు 2.29 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ ఇక్కడ ఈ లేయర్ నుంచి లాంగ్ ప్రెస్ చేసి టిక్ మార్క్ వేసుకోండి. ఇక్కడ నుంచి లిరిక్స్ మొత్తం టిక్ మార్క్ చేసుకోండి. ఓకే, ఇలా టిక్ మార్క్ వేసుకోండి. ఇక్కడ ఈ ఫోటో వరకు యాడ్ టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాపీ 21 లేయర్స్ ఉంది, క్లిక్ చేసుకోండి ఇక్కడ. ఓకే, కాపీ 21 లేయర్స్ క్లిక్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, డిలీట్ చేసేసండి. ఓకే, డిలీట్. ఓకే, ఇక్కడ మొత్తం లిరిక్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ సేమ్ స్టార్టింగ్కి వచ్చేసి 21.29 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి 2.29 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ 21 లేయర్స్ ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేస్తే మనకి లేయర్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇక్కడ లిరిక్స్ అనేది ఫోటో పైకి వచ్చేస్తుంది మొత్తం ఇలా. ఓకే, ఇట్లా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మనకు 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్. ఓకే, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ 7.29 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి పెస్టల్ పక్కల యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమింగ్ ఇలా తక్కేసుకోండి. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 ఫోటో పేస్ట్, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇవ్వండి, గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 ఫోటో పేస్ట్, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటో వీడియో ఎండ్ వరకు 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ 1 ఫోటో. ఓకే, అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. ఓకే, ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని
సేమ్ అదే విధంగా పైన ప్లస్ సెకండ్ సింబల్ కాపీ లేయర్ చేసుకోండి దీన్ని కూడా. ఓకే, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంతకుముందు ఎఫెక్ట్ యాడ్ చేసుకుందిగా ఆ ఫోటో వదిలేసి ఇక్కడ ఇంకో ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని స్పెషల్ పక్కన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ టైం అని ఆపేసుకొని పేస్ట్. ఓకే, సేమ్ వీడియో ఎండ్ వరకు వన్ ఫోటో గ్యాప్ ఇచ్చి వన్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకుని ఇంతకుముందు యాడ్ చేసిన ఎఫెక్ట్ కాకుండా ఫోటోలో కాకుండా ఇంకో ఎక్స్ట్రా ఫోటోస్ ఉన్నాయి కదా దాంట్లోకి యాడ్ చేసుకోండి. ఫోటోని ఇలా జూమింగ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి మిడిల్లోకి. వన్ ఫోటో గ్యాప్ ఇచ్చి అలా వన్ ఫోటో. ఓకే, వన్ ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఫోటో మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ సింబల్ ఉంది క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.